హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను కొత్తగా అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన కుకింగ్ యూటెన్సిల్స్ అయితే మీకు నేనైతే చూపిస్తాను అనమాట. ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ కుకింగ్ యూటెన్సిల్స్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో తీసుకున్నాను. చాలా రోజులైందనమాట తీసుకొని. బట్ నేనైతే ఇప్పటి వరకు ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసి చూపించలేదు. యాక్చువల్గా నేను నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. బట్ నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే నాకు ఏవి పెద్దగా అనిపించలేదన్నమాట. ఆల్రెడీ స్టీల్వే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ స్టీల్లోనే చాలా మోడల్స్ చాలా వచ్చాయన్నమాట. సో అందులోనే స్టీల్వే తీసుకుంటుంటే ఈ కంపెనీవే నాన్ స్టిక్ ఉందేమో చూద్దామని చెప్పి చూస్తే వీళ్ళదే నాన్ స్టిక్ది ఒక మోడలే ఉందన్నమాట. దీంట్లోనే కలర్స్ ఒక 2-3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి బాగుంది, వీళ్ళ కంపెనీది బాగానే ఉందనిపించి తీసుకున్నాను. నేను పర్సనల్గా పర్చేస్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ కంపెనీవే నేను ఇదివరకు ఒక 2 ప్యాన్స్ అయితే పర్చేస్ చేశాను. అమెజాన్ నుంచే తీసుకున్నాను అనమాట. అవి కూడా మీరు ఒకసారి చూడండి. ఇదిగోండి చూడండి. ఇవి అయితే బాగా వెయిట్ ఉన్నాయి. మంచిగా కుక్ చేసేదాన్ని కూడా బాగా కన్వీనియంట్గా ఉన్నాయి అనిపించింది. ఇదైతే స్టీల్ది ఇట్లా మూత అయితే వచ్చిందనమాట. ఇట్లా ఒకటి కడాయి అయితే ఒకటి తీసుకున్నా. కడాయి ఇది ఇంకోటి ఫ్రై ప్యాన్ ఇట్లా 2 వచ్చాయన్నమాట. సెట్ ఇది కూడా సెట్గా తీసుకున్నా నేను. ఇది బాగున్నాయనే మళ్ళీ దీని నుంచే తీసుకున్నాను అనమాట. నేను ఈ బర్జనర్ ఎసెన్షియల్స్ అని ఈ కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా వెయిట్ అయితే బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాయండి. బాగా స్టవ్ మీద చేసేటప్పుడు కూడా ఇది కదలకుండా కూడా ఉంటాయి. మీరు నా ఇది వరకు వీడియోలలో కొన్ని కుకింగ్ వీడియోస్లో అయితే ఉన్నాయి, మీరు చూసిండొచ్చు. కుకింగ్ వీడియోస్లో ఇవి యూజ్ చేసిండేది నేను. ఇంకొకటి అయితే ఇదన్నమాట. ఇది కూడా బాగుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా మాడకుండా బాగా చేసుకోవచ్చు అనమాట. నాన్ స్టిక్వి తీసుకుందాం అనుకుంటే నాకు అస్సలు కుదరట్లేదు, దొరకట్లేదు నాన్ స్టిక్వి. ఒకప్పుడు బాగా ఎక్కువ వచ్చేవి కదా నాన్ స్టిక్ ప్యాన్స్, ఇప్పుడైతే తగ్గిపోయాయి. ఇప్పుడు ఇదేమంటే సెట్గా తీసుకున్నాను. చాలా బాగున్నాయి అవన్నీ. సెట్ వస్తాయని చెప్పేసి తీసుకున్న. బిర్యానీ హ్యాండీ, రైస్ పాట్ అట్లా. వెయిట్ ఎక్కువ ఉన్నాయండి. ఇది వెయిట్ ఎత్తలేకపోతున్నా ఇది. సో చూసేయండి. ఇదైతే అన్బాక్సింగ్ చేసేస్తాము. ఇంకొకటి ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్. సో మనం ఇప్పుడైతే 1 by 1 అయితే ఓపెన్ చేసి చూద్దామండి. ఇవి వచ్చేసి స్టీల్ది అనమాట. సెట్ అనమాట. ఇలా వస్తాయి అన్నీ. అన్నీ అయితే ఇలా వచ్చాయన్నమాట. ప్యాకింగ్ అంతా బాగుంది. ప్లేట్, ఓ మై గాడ్, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, బాగా గేజ్ ఇది.
ఇక్కడ మనకి చూడండి మెన్షన్ చేశాడనమాట, ఎన్ని లీటర్లు ఏమి అనేసి కూడా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశాడనమాట. 1.0 లీటర్స్, 2.0, 3 అండ్ 4, 5, 6 అట్లా బిర్యానీకి ఏదన్నా కర్రీస్కి అంతా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది దీనిపైనకి ఇలా ప్లేట్ అయితే ఓకే. అన్నీ తీసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇదంతా తీసేసి మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇది కూడా ఒకసారి చూసేద్దాము. ఇది కూడా ఓపెన్ చేసేసి మీకు అన్నీ ఒకటేసారి చూసేద్దామండి. ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్ అనమాట. అట్లీస్ట్ ఒక్క ప్యాన్ అన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇవి కూడా పెట్టుకున్నాను. ఇది కూడా సేమ్ బర్జనర్ కంపెనీవేనండి. ఇది కూడా నేను పెట్టుకున్నది. రిటర్న్ వచ్చేసి ఓన్లీ 10 డేసే పెట్టాడనమాట. బట్ నేనేమో కాన్ఫిడెంట్గా అట్టే ఉంచుకున్నాను అనమాట. 10 డేస్ కూడా దాటిపోయింది అనమాట ఇవి వచ్చేసి యాక్చువల్గా. ఇది కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట. నేను 3 వస్తాయి. ఓకే, ఇవి కూడా 1 by 1 అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి బిర్యానీ చేసుకోవడానికి బాగా ఉంటుందని చెప్పేసి ఇది ఉందన్నమాట. కెపాసిటీ వచ్చేసి ఎక్కువే అండి. ఇది 6 లీటర్స్. లోపల అది చూపించాను కదా మెజర్స్ ఉంటుందని, ఎంత మెజర్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు అనేసి దీంట్లో ఇచ్చారని చెప్పాను కదా, దాని ప్రకారం అయితే కుక్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా ప్లేట్ ఇచ్చారు. బాగా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట గేజ్. ఇది అన్నిట్లోకి పెద్దదన్నమాట, ఈ స్టీల్ వాటిల్లోకి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది.
ఇది వచ్చేసి రైస్ కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లోపల డస్ట్ ఉంది. చాలా బాగుందండి. ఇది కూడా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ అయితే మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు. దీనికి మంచిగా గ్లాస్ లిడ్ అయితే ఇచ్చాడు. బాగుంది కదా. ఆ తర్వాత వచ్చేసి ఇది నేను అందాక మీకు చూపించాను కదా, అది వచ్చేసి కొంచెం వేరే షేప్లో ఉన్న ప్యాన్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లాట్గా ఉందన్నమాట. ఈ ప్యాన్ సాస్ ప్యాన్ లాగా ఉంది. వెయిట్ అయితే చాలా బాగున్నాయండి. ఆ తర్వాత వచ్చేసి మంచిగా కాఫీ ఆర్ టీ పెట్టుకునేదానికి ఇది మంచిగా యూజ్ అవుతుంది. ప్లస్ సూపు అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇది కొంచెం చిన్నది, 800 ml వరకు దీంట్లో మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి దీంట్లో కూడా మెజర్స్ ఇచ్చాడు. 200 ml వరకు. ఇది వచ్చేసి పోపు వేస్తాం కదా, ఇది పోపు ప్యాన్. ఓకే అండి, స్టీల్ అయితే ఇవి అనమాట మొత్తము. ఇకపోతే నాన్ స్టిక్వి చూద్దాము. ఈ నాన్ స్టిక్ వచ్చేసి కలర్ బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఇలా వస్తుంది కదా, ఇలా ప్రెస్ చేసి ఆడుకోవడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే భలే ఇష్టము. ఇవి అలా పగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది అలానే అనాలనే అనిపిస్తూ ఉంటుంది కంటిన్యూగా కదా. ఓకే, గ్లాస్ లిడ్ ఇవి వచ్చేసి 3 సెట్స్ అన్నమాట. కలర్ సూపర్గా ఉంది కదా, గ్రీన్ కలర్. ఇది కలర్ నచ్చి తీసుకున్నాను. వేరే ఏవి నచ్చలేదండి నాకు. వేరే కంపెనీలు కూడా ఉన్నాయి కానీ అవి తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో వద్దనిపించింది. ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవి బాగున్నాయి అనిపించింది వీళ్ళ ప్రోడక్ట్స్ నాకైతే పర్సనల్గా. అందుకని నేనైతే ఈ బర్జనర్ ఎసెన్షియల్స్ నుంచే ఈ నాన్ స్టిక్ కూడా వీళ్ళ దగ్గర తక్కువ ఉండేది. ఈ మోడల్ మాత్రమే ఉందన్నమాట, ఇంకా వేరే లేదు. స్టీల్ అయితే ఎక్కువ మోడల్స్ అయితే ఉండింది. అన్నీ ఎక్కువ వచ్చాయి ఇలాంటి టిక్వి. ఇంకోటి వచ్చేసి ఇది ఇంకొక ఫ్రై ప్యాన్ ఇది. ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇది. లిడ్ వచ్చేసి రెండిటికి ఇదే అనుకుంటా. ఐ థింక్ లిడ్ ఒకటే వచ్చింది. సో రెండిటికి సెట్ అవుతుంది ఇదే లిడ్. దానికి దీనికి ఈ టిక్ని మళ్ళీ ఆడుకుంటా నేను. ఇంకొకటి వచ్చేసి దోశ తవా. నేను పర్చేస్ చేసిన ఈ యుటెన్సిల్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పండి. బాగున్నాయా?